బీజేపీ అగ్రనేత రాజకీయ కురువృద్ధుడు అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ గారికి భారతరత్న పురస్కారం ఇవ్వబోతుందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నేను మాట్లాడాను. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందనలు తెలియజేశాను. సమకాలీన అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమైనవి. అట్టడుగు స్థాయిలో పనిచేయడం దగ్గర నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైంది. ఇక అదే విషయంపై మరింత సమాచారం మా ONTV న్యూస్ రిపోర్టర్ నళిని మరింత సమాచారం అందిస్తారు. నళిని, చెప్పండి. భారత రాజకీయ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న వరించింది. భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ గత 5 సంవత్సరాలుగా రాజకీయాల్లోకి దూరంగా ఉంటున్నారు. దేశ అత్యున్నత పదవి స్థానం, రాష్ట్రపతి స్థానం కూడా ఆయనకు దక్కకపోవడంతో కొంతకాలంగా నిరుత్సాహంగా ఉన్న ఎల్కే అద్వానీ ఇప్పుడు భారతరత్న వరించడంతో అభిమానులు చాలా ఆనందంలో మునిగిపోయారు. 1927లోని పాకిస్తాన్లోని కరాచీలో జన్మించిన అద్వానీ రామజన్మభూమి అంశాన్ని తలెత్తుకున్నారు. 1980లో బీజేపీ స్థాపించిన తర్వాత రథయాత్రలో దేశ దృష్టిని ఆకర్షించారు. 2 సీట్లున్న బీజేపీని అధికారంలోకి తేవడంలో అద్వానీది ప్రధాన పాత్ర అని చెప్పాలి. అంతేకాకుండా మోడీ హయాంలో కొంత అసకబారిన అద్వానీ ప్రతిష్ట భారతరత్నతో తిరిగి ప్రకాశించిందని చెప్పక తప్పదు. కెమెరామెన్ శ్రీనుతో నళిని, ONTV, హైదరాబాద్.